ఫిస్టులా అంటే ఏంటి? జనరల్గా ఫిస్టులా అంటే మలద్వారం లోపల అండ్ బయట రెండు హోల్స్ ఏర్పడి ఆ రెండింటిని కలుపుతూ సన్నటి నాళంలాగా ఉన్నట్లయితే దాన్ని మనం ఫిస్టులా ఇన్ యానో లేకపోతే యానల్ ఫిస్టులా అంటారు. అదే ఆయుర్వేదంలో అయితే దాన్ని మనం భగంధరం అని చెప్తాం అనమాట. సో అది ఎలా ఏర్పడుతుంది, ఏర్పడడం గల కారణాలు ఏంటి? ముఖ్యంగా మలద్వారంలో ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేదు కాన్స్టిపేషను, వీటి వల్ల మలద్వారం లోపల ఏదైనా వాపు లాంటిది ఏర్పడ్డా కానీ లేదంటే ఇన్ఫెక్టివ్ సోర్స్ అనేది డెవలప్ అయినప్పుడు మలద్వారంలో ఉన్నటువంటి క్రిప్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ క్రిప్ట్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫెక్షన్ యానల్ గ్లాండ్లోకి వెళ్తుంది. యానల్ గ్లాండ్ నుంచి మనకి ఈ పెరియానల్ యాప్సెస్ అంటారు, అంటే సెగగడ్డ లాంటిది అనేది మలద్వారం చుట్టూ ఏర్పడుతుంది అనమాట. సో ఇది ఎందుకు ఏర్పడుతుంది? జనరల్గా అందరికీ మలద్వారం లోపల ఈ సిక్రీషన్ని మోషన్కి వెళ్ళేటప్పుడు lubrication కోసం ఉపయోగపడేటువంటి ఒకలాంటి ద్రవం అనేది అందరి పేషెంట్స్కి కూడా మామూలుగా బయటకు స్రవిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఈ ఇన్ఫెక్టెడ్ క్రిప్ట్ ద్వారా మనకి యానల్ గ్లాండ్స్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఫిస్టులాకి సోర్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో కొందరి పేషెంట్స్లో ఇది బయటికి ఒక పెద్ద గడ్డలాగా ఏర్పడి చీము, జ్వరము, బాగా నొప్పితో కూడినటువంటి వాపు అనేది ఏర్పడి ఇబ్బంది పెడుతుంది అనమాట. కొందరికి అలా కాకుండా సన్నగా ఒక మొటిమ లాంటి చిన్నని పొక్కు లాంటిది ఏర్పడి అక్కడ నుంచి ఈ పస్ అనేది లేకపోతే బ్లడ్ లాగా చీమ్ లాగా అనేది కారడం జరుగుతుంది అనమాట.